జాతీయ జీరో మీజల్స్ రూబెల్లా నిర్మూలన ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? జేపీ నడ్డా. జాతీయ జీరో మీజల్స్ రూబెల్లా ఎలిమినేషన్ క్యాంపెయిన్ 2025-26ను కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి అయిన జగత్ ప్రకాష్ నడ్డా వర్చువల్గా ప్రారంభించారు. ఇది భారతదేశం మీజల్స్ మరియు రూబెల్లాను నిర్మూలించే లక్ష్యం వైపు ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు 2025 ఎవరికి ఇవ్వబడుతున్నది? కుమార్ మంగళం బిర్లా. ఏప్రిల్ 24న ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ అయినటువంటి కుమార్ మంగళం బిర్లాకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నుంచి 2025 సంవత్సరానికి గాను లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు ప్రదానం చేశారు. దివంగత దిగ్గజ గాయని అయినటువంటి లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం 2022లో లతా దీననాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని స్థాపించారు. ఈ పురస్కారాన్ని దేశం, సమాజం మరియు కళలకు ఆదర్శప్రాయమైన కృషి చేసిన వ్యక్తులను గుర్తిస్తారు. ఈ గౌరవాన్ని గతంలో అందుకున్న వారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గాయని ఆశా భోసలే మరియు నటుడైనటువంటి అమితాబ్ బచ్చన్ ఉన్నారు. 59వ జ్ఞానపీఠ్ అవార్డు గెలుచుకున్న వినోద్ కుమార్ శుక్లా ఏ రాష్ట్రానికి చెందినవారు? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ హిందీ కవి మరియు రచయిత వినోద్ కుమార్ శుక్లా 59వ జ్ఞానపీఠ్ అవార్డు 2024కి ఎంపికయ్యారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న ఛత్తీస్గఢ్ నుండి మొదటి వ్యక్తి మరియు 12వ హిందీ రచయిత. 58వ జ్ఞానపీఠ అవార్డు 2023ని సంస్కృతంలో జగద్గురు రాంభద్రాచారిజీకి మరియు ఉర్దూలో గుల్జారాకు ప్రదానం చేశారు. మొదటి జ్ఞానపీఠ అవార్డును మలయాళ రచయిత అయిన జిఎస్ కురూపుకు ఇచ్చారు. సింధు జలాల ఒప్పందం ప్రకారం భారతదేశానికి ప్రత్యేకంగా కేటాయించబడిన నదులు ఏవి? రావి, బియాస్ మరియు సట్లెజ్. భారతదేశం ఇటీవల సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిగా వ్యవహరించి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య 19 సెప్టెంబర్ 1960న సింధు జలాల ఒప్పందంపై సంతకం చేయబడింది. పశ్చిమ నదులైన సింధు, జీలం మరియు చీనాబులపై పాకిస్తాన్కు పూర్తి హక్కులు ఇవ్వబడ్డాయి. తూర్పు నదులైన రావి, బియాస్ మరియు సట్లెజ్లను భారతదేశం ప్రత్యేకంగా ఉపయోగించుకుంటున్నది. ఈ ఒప్పందం మొత్తం నీటి ప్రవాహంలో సింధు, జీలం, చీనాబులపై దాదాపు 80% పాకిస్తాన్కు మరియు 20% భారతదేశానికి ఇచ్చింది. ఒప్పందాన్ని పర్యవేక్షించడానికి శాశ్వత సింధు కమిషన్ ఏర్పాటు అయింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆసియా ర్యాంక్స్ 2025లో భారతదేశంలో ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది? ఐఐఎస్సి బెంగళూరు. ఏప్రిల్ 23న విడుదలైన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ టిహెచ్ఈ ఆసియా ర్యాంకింగ్స్ 2025లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనగా ఐఐఎస్సి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో ఐఐఎస్సి 38వ స్థానంలో నిలిచింది. చైనా ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచింది. మొదటిది సింగువా విశ్వవిద్యాలయం మరియు 2వ స్థానాన్ని పెకింగ్ విశ్వవిద్యాలయం నిలుపుకుంది. సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ 3వ స్థానంలో, నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ 4వ స్థానంలో మరియు జపాన్లోని ది యూనివర్సిటీ ఆఫ్ టోక్యో 5వ స్థానంలో నిలిచాయి. కోకోబోరోక్ ఏ రాష్ట్ర అధికారిక భాషల్లో ఒకటిగా గుర్తించబడింది? త్రిపుర. ఇటీవల కోకోబోరోక్ సాహిత్య పరిషత్, ఒక స్వదేశీ భాషా సంస్థ, భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో కోకోబోరోక్ భాషను స్థానిక లిపితో చేర్చాలని డిమాండ్ చేసింది. ప్రధానంగా
దేవనగరి లేదా బెంగాలీ. కోకోబోరోక్ అనేది బోరోక్ ప్రజల భాష మరియు 1979 నుండి త్రిపుర, బెంగాలీ మరియు ఇంగ్లీష్తో పాటు అధికారిక భాషగా ఉంది. ఇది సినో టిబెటన్ కుటుంబంలోని టిబెటో బర్మన్ భాషల సమూహానికి చెందినది. ఇది అస్సాంలోని బోడో మరియు దిమాసా భాషలతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంది మరియు దేవనగరి, బెంగాలీ మరియు రోమన్ లిపిలలో వ్రాయబడింది. 2025 ప్రపంచ మలేరియా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? మలేరియా మనతోనే ముగుస్తుంది. మలేరియా గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మలేరియాకు వ్యతిరేకంగా పోరాడటానికి మరియు దాని నిర్మూలనకు కృషి చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనగా WHO చేపట్టిన ఒక ప్రపంచ ఇనిషియేటివ్ ఇది. ఈ సంవత్సరం థీమ్ వచ్చి మలేరియా మనతోనే ముగుస్తుంది. తిరిగి పెట్టుబడి పెట్టండి, తిరిగి ఊహించుకోండి, తిరిగి రెచ్చిపోండి. అన్ని స్థాయిలలో కొత్త చర్యలను కోరుతుంది. మలేరియా ఆడ అనాఫిలిస్ దోమల కాటు ద్వారా వ్యాపించేటటువంటి పరాణజీవుల వల్ల వస్తుంది. 2025 ప్రపంచ రోగనిరోధక వారం యొక్క థీమ్ ఏమిటి? అందరికీ రోగనిరోధక మానవీయంగా సాధ్యమే. ప్రపంచ ఇమ్యునైజేషన్ వారోత్సవం 2025ను ప్రపంచ ఆరోగ్య సంస్థ అనగా WHO ఏప్రిల్ 24 నుండి 30 వరకు పాటిస్తున్నది. రోగనిరోధక యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ఈ ప్రపంచ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి వారంలో జరుగుతుంది. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి అందరికీ రోగనిరోధక మానవీయంగా సాధ్యమే. వయస్సు లేదా స్థానంతో సంబంధం లేకుండా ప్రాణాలను రక్షించే వ్యాక్సిన్లను అందరికీ అందుబాటులో ఉంచడంపై ఈ థీము దృష్టి పెడుతుంది. సయోని దాస్ ఇటీవల ఏ ప్రసిద్ధ జలసంధిని ఈదినటువంటి మొదటి ఆసియా మహిళ? జిబ్రాల్టర్ జలసంధి. ఇది యూరోప్కి అదేవిధంగా ఆఫ్రికాకి మధ్యలో ఉంటుంది. బెంగాల్కు చెందిన స్విమ్మర్ సయోని దాసు ఇటీవల జిబ్రాల్టర్ జలసంధిని విజయవంతంగా దాటినటువంటి మొదటి ఆసియా మహిళగా నిలిచారు. జిబ్రాల్టర్ జలసంధి అనేది యూరోప్ను ఆఫ్రికా నుండి వేరు చేసి మధ్యధరా సముద్రాన్ని అట్లాంటిక్ మహాసముద్రానికి అనుసంధానించే ఇరుకైన జలసంధి. ఇది ఉత్తరాన స్పెయిన్ మరియు దక్షిణాన మొరాకో సరిహద్దులుగా ఉంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రత్యేకంగా రూపొందించిన ప్రపంచంలోనే మొట్టమొదటి మార్కెట్ ఆధారిత పథకం పేరు ఏమిటి? సూరత్ ఎమిషన్స్ ట్రేడింగ్ స్కీమ్. సూరత్ ఉద్గారాల ట్రేడింగ్ స్కీము అనగా ETS అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి మార్కెట్ ఆధారిత వ్యవస్థ. ఇది వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి రూపొందించబడింది. దీనిని 2019లో ప్రారంభించారు. ఈ ETS అనేది మొత్తం ఉద్గారాలపై పరిమితిని నిర్ణయించే నియంత్రణ సాధనం. దీనిని క్యాప్ అండ్ ట్రేడ్ వ్యవస్థ అని కూడా పిలుస్తారు. దీనిని గుజరాత్ కాలుష్య నియంత్రణ బోర్డు, అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్, చికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూటు మరియు యేల్ విశ్వవిద్యాలయం మద్దతుతో అభివృద్ధి చేసింది. గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రేషం సఖీ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. గ్రామీణ మహిళలను ఆర్థికంగా శక్తివంతం చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రేషం సఖీ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలు ఇంట్లో పట్టు పురుగులను పెంచడం ద్వారా సెరికల్చర్ ద్వారా ఆదాయం సంపాదించవచ్చు. దీనిని రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ మరియు పట్టు శాఖ సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. మల్బరీ పట్టు మరియు టస్సార్ పట్టును ఉత్పత్తి చేయడానికి మహిళలు
పట్టుపురుగుల పెంపకంలో శిక్షణ పొందుతారు. మల్బరీ పట్టు కోసం కర్ణాటకలోని మైసూర్లో మరియు జార్ఖండ్లోని రాంచీలో టస్సార్ పట్టు కోసం శిక్షణ నిర్వహించబడుతుంది. 2025లో ఆసియా యోగాసన ఛాంపియన్షిప్ను ఏ దేశం నిర్వహిస్తున్నది? భారతదేశం. 2025 ఏప్రిల్ 25 నుండి 27 వరకు జరుగుతున్నటువంటి 2వ ఎడిషన్ ఆసియా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్ధమైనది. ఈ ఛాంపియన్షిప్ న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నది. ఇక్కడ 21 ఆసియా దేశాల నుండి మొత్తం 170 మంది అథ్లెట్లు పోటీలో పాల్గొంటున్నారు. గ్యాస్ హైడ్రేట్లను అధ్యయనం చేయడానికి నీటి అడుగున పరిశోధన కేంద్రాన్ని నిర్మిస్తున్నటువంటి దేశం ఏది? చైనా. చైనా ప్రస్తుతం గ్యాస్ హైడ్రేట్లను అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన ప్రపంచంలోనే మొట్టమొదటి శాశ్వత సముద్ర గర్భ పరిశోధన కేంద్రాన్ని నిర్మిస్తున్నది. ఈ పరిశోధన కేంద్రం దక్షిణ చైనా సముద్రంలో ఉంది. 2025 సుజుకి ఏరోబిక్స్ జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్పు ఎక్కడ జరుగుతున్నది? టోక్యో, జపాన్. 6 సభ్యులతో కూడిన భారత ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ బృందం ఏప్రిల్ 25 నుండి 27 వరకు జరుగుతున్న సుజుకి ఏరోబిక్స్ జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్పు 2025 టోక్యోలో పాల్గొంటున్నది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది జిమ్నాస్టిక్స్ మరియు జపాన్లోని ఇంటర్నేషనల్ ఏరోబిక్స్ ఫెడరేషన్ నిర్వహిస్తున్నాయి. ఇటీవల నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ దేనితో కలిసి మహిళల కోసం ఏఐ కెరీర్ను ప్రారంభించింది? మైక్రోసాఫ్ట్. ఉన్నత విద్యా సంస్థలలో మహిళలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కెరీర్ను కొనసాగించడానికి సాధికారత కల్పించే లక్ష్యంతో నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ మరియు మైక్రోసాఫ్ట్ మహిళల కోసం ఏఐ కెరీర్ను ప్రారంభించడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. భారతదేశంలో తొలిసారిగా జాతీయ ఈ విధాన్ అప్లికేషన్ అనగా నెవాను అమలు చేసినటువంటి రాష్ట్రం ఏది? నాగాలాండ్. భారతదేశంలో పేపర్లెస్ శాసన ప్రక్రియ కోసం నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ను ఆమోదించిన 28వ శాసనసభగా ఢిల్లీ అవతరించింది. 2022లో నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ను అమలు చేసిన మొదటి రాష్ట్రం వచ్చి నాగాలాండ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్ నేషన్ వన్ అప్లికేషన్ దార్శనికతను సాధించడానికి అభివృద్ధి చేయబడిన డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ కింద ఈ నెవా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. దీనిని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నది. హార్మోజ్ జలసంధి ఏ 2 నీటి వనరులను కలుపుతుంది? పర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్. అమెరికాతో ఉద్రిక్తల మధ్య ఇరాను హార్మోజ్ జలసంధికి సమీపంలోని వివాదాస్పద గ్రేటర్ టున్బు, లెసర్ టున్బు మరియు అబూ ముసా దీవులలో క్షిపణి వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఈ హార్మోజ్ జలసంధి ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు మొసందం అనగా ఒమన్ మధ్య ఇరుకైన జలమార్గం. ఇది పర్షియన్ గల్ఫ్ను ఒమన్ గల్ఫ్తో కలుపుతుంది. ఈ జలసంధి 167 కిలోమీటర్ల పొడవు, 39 నుండి 95 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ హార్మోజ్ జలసంధి ఒక కీలకమైన ప్రపంచ వాణిజ్య మార్గం. ఇటీవల వార్తలో కనిపించిన రాస్ ఇసా పోర్టు ఏ దేశంలో ఉంది? యెమెన్ దేశంలో. రాస్ ఇసా ఓడరేవు యెమెన్లోని రాస్ అల్ మసాన్ ద్వీపకల్పంలో ఉంది. ఇది అల్మహరా నగరానికి పశ్చిమాన 35 కిలోమీటర్ల దూరంలో ఐడెన్ గల్ఫ్ వెంబడి ఉంది.